సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. సజీవయాగముగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకోమంటాడు. దేవుని స్తోత్ర. ఎవరికి సమర్పించుకోవాలి? మనం కానుకలు సమర్పిస్తున్నాం, లేక అమ్మగారికి వచ్చే రాయిగారికి బట్టలు ఇలాంటివి ఇస్తున్నాం. ఈ చేతని మన చేతులతో, మానవుల చేతులతో దేవుడు సేవింపబడేవాడు కాదట. దేంతో సేవింపబడేవాడు కానీ మనం చేతులతో ఇచ్చే కదండి. వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, రేపు ఇష్టం లేకపోతే ఇవ్వరు. మీ తట్టు కాదు, ఎవరి తట్టు చూడాలి మేము? ఆయన తట్టు. వారు ఆయన తట్టు తిరగగా వెలుగు కలిగెను, వారి ముఖాలు ఎన్నడూ లజ్జింపవు. నేను ఎందరినో చూశాను, వాళ్ళకి ఎన్నో మేలు చేశాడు. అప్పుడు అమ్మగారు అన్నారు, ఇప్పుడు ఆవిడ్ని మేము ఎరుగుదు అంటున్నారు. దేవుని స్తోత్ర. నిజంగా నేను ఎరిగిన వాని గురించి నేను చెప్తున్నాను. దేవుని స్తోత్ర. నన్ను ఎరిగిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నా కొరకై ఇలాకు వచ్చావు, నీ మార్గాన్ని నాకు చూపించావని నేను పాడుకున్నాను దేవుని గురించి. దేవుని స్తోత్ర. నా కొరకే వచ్చావయ్యా, నాకు దొరికావు. వెండి దొరికితే ఇప్పుడు దాకా ఉండదు. ఎవరికో పట్టీలు చేయించుకోమని ఇద్దరేమో, ఏ మనవులకో. బంగారం దొరికితే ఇప్పుడు దాకా ఉండదు, అమ్మేసి మేడమిద్దలు కడుతువేమో. కానీ దేవుడు దొరికాడు. దేవుని స్తోత్ర. వెతికితే దొరికే దేవుడు. వెదక